లోకి ఫర్ జల్లికట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇప్పటిదాకా వాడి రెండు కళ్ళే చూశారు. నాకెదిరిన వాడికే రిస్క్, వాడు నాకెదిరిన వాడికే రిస్క్ అని చెప్పేసి పర్ఫార్మెన్స్ చూడడానికైనా వస్తాం. మార్నింగ్ పనిలో మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ఇద్దరు పట్టుకొని వచ్చాడు ఈ అన్న వీళ్ళన్న. భయంకరం పర్ఫార్మెన్స్, మామూలుగా లేదు, రప్పే. నమస్తే మామ, నేను మీ లోకి ఫర్ జల్లికట్టు. సో ఈ రోజు అయితే మనం దామరకుప్పంలో అయితే ఉన్నాము. ప్రెసెంట్ ఈ ట్యూబుల్స్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. నాకు తెలిసి ఈ ట్యూబుల్స్ చూసిన వెంటనే మాత్రము కంపల్సరీ ఎవరైనా గుర్తుపడతారు, ఎందుకంటే దానికి ఉండే స్టైలు, అది పోయే విధానం ఆ రేంజ్ లో ఉంటది. సో ఇప్పుడు వాళ్ళ మాటలో మొత్తం క్లియర్ గా తెలుసుకుందాము. బ్రో మీ నేమ్ బ్రో? కిరణ్. బ్రో ఎద్దులకి నేమ్స్ ఉన్నాయా? చెగువేరా మాన్స్టర్. చెగువేరా మాన్స్టర్. బ్రో ఈ ఎద్దుల్ని ఎక్కడ పట్టారు, ఎన్ని పూలతో పట్టారు బ్రో? చిన్నదోళ్ళప్పుడు పాలు తాగేటప్పుడు పట్టాము, గోకలాపురం సిద్ధారెడ్డి ఆవులలో పట్టాము. అండ్ అప్పుడు ఏ ప్రైస్ పడ్డారు బ్రో? 45,000. అంటే చిన్నదూరులో పట్టేశారు? చిన్నదోళ్ళలో పడేసి. ఇప్పుడు ఇప్పటి ఎన్ని సంవత్సరాలు బ్రో? 4 years. అంటే ఇప్పుడు ఎన్ని పూలతో ఉన్నాయి? 6 పూలు. 6 పూలు వచ్చేసాయి, అయిపోయి 6 పూలు వచ్చింది. 6 పూలు ప్రెసెంట్ లో ఉన్నాయి. బ్రో మీకు పండుగలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు బ్రో? అంటే ఇంతకుముందు ఏమైనా అలవాటు ఏమైనా ఉందా, లేకపోతే దీంతో స్టార్ట్ అయిందా? నాకు ఒక 16 సంవత్సరాలుగా ఉంది. అంటే మీకు చిన్నప్పటి నుంచి పండుగ అలవాటు ఉన్నది. 8th class అంటే దీనికి ముందు ఏమైనా ఇద్దరు ఉన్నాయా? దీనికి ముందు చాలా ఉన్నాయి. అంటే వాటి నుంచి సాంప్రదాయపరంగా దీనికి వచ్చిన కంటిన్యూ చేస్తున్నారా? ఓకే బ్రో. దీన్ని పండుగలకి ఎలా స్టార్ట్ చేస్తారు బ్రో? అంటే చిన్న పాలతో పట్టుకొచ్చని చెప్పారు కదా, అప్పుడే స్టార్ట్ చేస్తారు లేకపోతే కొద్ది తర్వాత అలవాటు ఫస్ట్ వీటిని పట్టుకో రాగానే చిన్న దోళ్ళగా ఉన్నాయి. నాకే నమ్మకం లేదు ఇవి పోతాయని, ఏదో మడకలకు దునుకునేదాన్ని మనకు వస్తాయేమో అనుకున్నాము. ఆడ వ్యాన్ ఎక్కించేటప్పుడు గమ్మునే ఉన్నాయి, 2 దాంట్లో పట్టి ఎత్తేసుకొని వ్యాన్లో తెచ్చేసాము. ఆడ నుంచి ఇంటికాడ తెచ్చి దింపేటప్పుడు అది కసు వాము, నేను శనితీగలు వాము. ఆడ లోపలని దింపేటప్పుడు అక్కడ నుంచి ఇసిరింది, ఒక రౌండ్ వేసి ఆ పక్కన వేరే కై ఉన్నది, ఆ కైలో పోయి బండ మొత్తం అప్పుడు కాలు గాయమైంది. మిమ్మల్ని గుద్దేసింది? అదే గుద్దే ఫస్ట్ అదే. అప్పటి నుంచి అక్కడ గోకలాపురంలో దింపి అక్కడి నుంచి ఊరికి వచ్చేదాకా ఏమనుకోలేదు, 2 గమ్మునే ఉన్నాయి. పొరపాటు మనం సింగిల్ ఏమన్నా తప్పి పట్టుకొచ్చుకునేమో అనుకున్నా. ఆ విధంగా ఉంది. అంటే అప్పుడు మీకు నమ్మకం లేదు? అప్పుడు నమ్మకం లేదు. అంటే ఫస్ట్ పట్టుకునేటప్పుడు ఆవులలో ఉండి బాగానే ఉన్నాయి, ఒకే పట్టుకున్నాం, 2 ఒకే కలర్ లో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కలర్ డిఫరెన్స్ ఉన్నాయి, ఒకే కలర్ లో ఉన్నాయి. బాగుంటాయి జత, ఎట్టయితే అటు కానీ అనేసి పట్టుకొని వచ్చినాం. తర్వాత బాగా మేపి దాని అంటే వేరే ఎద్దుల వెనకాల వేసేది కానీ మరిపింది కానీ అట్లాంటివి ఏం లేదు. వాటంతట అవే స్టార్ట్ అయ్యి అవే వెళ్ళిపోయినాయి. అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని పుల్లోకి వచ్చి స్టార్ట్ చేశారు పండగ వేయడం? 2 పూలతోనే స్టార్ట్ చేయాలి. 2 పూలు వచ్చినప్పుడు పండగ వేసారా? అంటే ఫస్ట్ ఉత్తదే వదిలేరా, పాలకైనా గడారా బ్రో? ఉత్తదే టవల్ కట్టినాం దానికి. బందారపల్లిలో దోల పండుగ చేశారు, అప్పుడు ఉత్తదే వదిలినాం దాన్ని. దీని అక్కడే వదిలినాం ఒకసారి, అది వెనక లాక్కొమ్మి మళ్ళీ వచ్చి వదిలినాము. కాకపోతే దీని ఫస్ట్ 1 సంవత్సరం రోజులు ఏమనుకోలేదు, దీని ఎక్కువ వదల, ఎందుకంటే చాలా వీక్ గా ఉంది, బలం లేదు. పట్టిన ఇదిలించుకోని బలం అనేసి దీని ఒక 1 year మాత్రం ఎక్కడా వదల. ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేసినాం, అదే టాప్ అనుకున్నారు అందరూ. దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అదే టాప్ అనుకున్నారు. దాని తర్వాత దాని 3-4 ఊర్లలో అన్ని సింగిల్ గానీ ఎక్కడ వేరే ఎద్దనకాలు కానీ ముందు కానీ వదిలింది లేదు, అంతా సింగిల్ గా టవల్ కడతా వచ్చినాం, మళ్ళీ పలక కట్టినాము. దాదాపు ఒక 2 weeks శని చెట్టు వేసేదానికి మా అత్తోళ్ళు కోనింపల్లిలో వాళ్ళు వరుసగా 2 weeks దాకా మడక దుంతానే ఉన్నారు. గోవిందపల్లిలో పండగ ఆదివారం, ఆ ఆదివారం కట్టాలని చెప్పి శనివారం కట్టద్దని చెప్పిన. ఆ రోజు ఆ శనివారం మధ్యాహ్నం దాకా కూడా మడక దున్నేసి మళ్ళీ పప్పు వేసేదానికి వేసి వదిలిపెట్టినారు. తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు కూడా కడదామని లేదు, ఎందుకంటే మడక దున్నలిసిపోయింటాయి కదా, పడేస్తారేమో దోళ్ళు కదా అని చెప్పేసి గుమ్మనే. అంటే 2 పళ్ళు ఉన్నప్పుడే మడక స్టార్ట్ చేశారు మీరు? దోళ్ళు పల్లె ముందు మడక స్టార్ట్ చేయాలి, అప్పుడే స్టార్ట్ చేశారు. అంటే పండగకి మడక రోజు వేసారు. తర్వాత సండే పోయి చూసి మళ్ళీ చూద్దాంలే అనుకొని ఫస్ట్ అదైతే బాగానే ఉంటుంది. ఎప్పుడు ఎంత మడకలు దున్నుకున్నా, ఎన్ని చోట్ల పలక వదులుకున్నా ఇబ్బంది. ఇదైతే వీక్ గా ఉండింది, ఇప్పుడు అయినా కొంచెం బాగుంది, అప్పుడు వీక్ గా ఉండింది. దీన్ని తీసుకొని పోయి చూసి మళ్ళీ కన్ఫర్మ్ చేద్దామని మా అన్న ఉన్నాడు, ఈశ్వర్ అతని పేరు. ఏదైనా మా అన్న ఓకే అంటే తర్వాత నేను ప్రొసీడ్ అవుతా. మరి దీన్ని 2 జతగా ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రో? ఇది జతగా వదిలేదా, మా ఊర్లో స్టార్ట్ చేయాలి. మీ ఊర్లో అంటే 4 పూలు వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు? అంతకు ముందు 4 పూలు లేదు, 2 పూలతోనే ఉంది. 2 పూలు ఉన్నప్పుడే జస్ట్ ఒక 1 year గ్యాప్ 2 స్టార్ట్ చేశారు. 2 పూలతో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ దాన్ని వదులుతున్నాము. ఇక్కడ ఇట్లా బాయి కాడికి వెళ్ళే రోడ్, ఈ ప్లేస్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది, అది ఇట్లా టర్నింగ్ తిరిగేసే కొద్దికి అంటే టర్నింగ్ ఇట్లా బాయి కాడికి వెళ్ళిపోదాం స్లో అయింది, ఇది దాటేసింది ముందుకి. అప్పటి నుంచి ఇది స్పీడ్ ఎక్కువ అయిపోయింది, ఇదే ముందు వెళ్తుంది. అంటే దాన్ని వదిలినా దీనే ముందు వదులుతాం మనం, దాన్ని వదిలినా అదే ముందు పోతుంది, కానీ స్పీడ్ ఎక్కువ అని దీని ముందు వదులుతాం. ఓకే బ్రో. ఇప్పుడు నార్మల్ గా ఎక్కడ సరే ఎద్దు చూస్తే ఎద్దు పేరు చెప్తారు, లేదా ఓనర్ పేరు చెప్తారు, కానీ దీనికి మాత్రం ఎద్దు పేర్లు ఎవరికి తెలియదు, ఓనర్ పేరు తెలియదు. ఎద్దు చూస్తే మాత్రం గుర్తుపడతారు, దాని పలక ఆ రేంజ్ సృష్టించారనమాట. అంటే అంత ట్రెండ్ అయింది. ఆ పలక గడానికి రీజన్ ఏం బ్రో? నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్,
నా చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. Okay. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంక మనకేం వద్దు, ఫ్యాన్స్ అవంతా రాజకీయమే ఈ సినిమాలు అనుకో వదిలేసాం. రాజకీయం అంటే నాకు ఇష్టం ఉండదు ఫస్ట్. Okay bro. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆడికి వదిలేసాను. అట్టా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఉండి చెగువేరా గురించి తెలుసుకున్నా. చెగువేరా గురించి తెలుసుకున్న తర్వాత కొంచెం ఇట్లాంటి వాళ్ళవి మనం ఏమైనా ఎంకరేజ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మనం ఒక వీరాభిమానిగా ఫ్యాన్ గా ఉండాలనుకున్నా ఇట్లాంటి వాళ్ళకే ఉండాలనిపించేసి చెగువేరా పలక స్టార్ట్ చేసి. అంటే ఆయన స్టోరీకి ఇన్స్పైర్ అయ్యి ఆ పలక గట్ట స్టార్ట్ చేశాను బ్రో. ఫస్ట్ గడి పలకేది బ్రో. ఫస్ట్ నేను కిరణ్ అంటే నా పేరు, మా అన్న పేరు ఈశ్వర్, 2 తెల్ల ఎద్దులు పట్టాం. అవి ఎక్కడ ఒకదాని అయితే ఇదేలాగా చిన్నది ఒకటి పెద్దది, హైట్ కూడా ఇదేలాగా ఉంటాయి, కొమ్ములు ఇది తిరుగుంటాయి కదా ఇట్లా ఉంటాయి. అమ్మగారి పనిలో పట్టారు. అవి ఎక్కడ అల్లిలోకి వదల. ఇక్కడ రమణరాజపల్లి అనేసి వరదారెడ్డి పట్టుకొని వచ్చాడు. ఒక 37,000 ఏమో పట్టుకొని వచ్చారు వాళ్ళు. దాంట్లో ఒక చిన్నదానికి టవల్ కట్టినా ఏం కట్టినా వాళ్ళు పలక కట్టి పైన కొంకు తోటలు ఎత్తుకొని గోళ్ళ మీదకి ఎక్కేసి కోసినారు దాన్ని ఉప్పేదానికి, అల్లిలోకి వదిలేదానికి పండక్కి. పెద్దది వచ్చి అల్లిలోకి వెళ్ళింది, రిటర్న్ వచ్చి ఇది పడిపోయి ఇట్లా రివర్స్ వెళ్ళిపోయింది. అప్పుడు కొంచెం దాన్ని పట్టాలనిపించింది. అప్పుడు దాకా నాకు ఎద్దులు లేవు. ఫస్ట్ అదే పడాలనిపించింది. ఫస్ట్ అంటే దాని ముందు పట్టినాం కానీ ఎక్కడ వదల్లా. 2 పళ్ళతో ఉన్నాయి, ఒక 2 తోళ్ళు. అవి పట్టినా మడకపోలేదు ఎందుకని చెప్పేసి అమ్మేను. అవి మడకపోతానే పలకలకి పోతాయి. తర్వాత పోర్జన్లో చూసే వాటిని ఒకదాన్ని తోలుకొని కట్టేసినారు. 2 చెట్లు పుడి మధ్య చెట్లు ఉన్నాయి గుడి ముందర, కట్టేసి 20 మంది పోర్జన్లు పట్టి కడతా అంటే ఇదిలిస్తే ఆడవాళ్ళు ఆడ ఎగిరి పడిపోతున్నారు. కానీ స్పీడ్ అయితే అంత ఎక్కువ ఏం లేదు. అప్పట్లో అది మంచి స్పీడే. సరే దాంట్లో చూసి దాంట్లో పట్టుకుందాం అన్నాడు మా బ్రదర్ ఈశ్వర్. సరే అని చెప్పేసి ఇంకోటి ఇదే ఇంత స్పీడ్ ఉంటే ఇంకోటి అన్నా బాగుండు అనుకున్నాం. కానీ దాన్ని ఎక్కడా వదల, అల్లిలోకి రాలా. ఒకవేళ వదిలిన పండగ ఎప్పుడైనా అల్లిలోకి పోదది, అటువంటి పుడుస్తుంది. అల్లిలోకి పోదంటే వీళ్ళు పట్టుకోవచ్చు వదలలేరు కదా. వాళ్ళు పట్టుకోవచ్చు వదిలితే వెళ్తుంది అది. వాళ్ళు భయపడి అక్కడే వదిలేస్తారు. అది ఎట్లా అంటే అటు వెళ్ళిపోతుంది. కంగారులో పడి ఇట్లా రివర్స్ అయిపోయింది అది. సరే అని చెప్పేసి ఇంకా దాన్ని పట్టుకొని బేరం చేస్తే మా ఊర్లో వాళ్ళు వరి కోసేటప్పుడు తాళ్ళు కొడతా అన్నారు. అక్కడికి వెళ్తే వద్దు, దాన్ని బేరం చేశారు కదా, అది కుమ్మేదానికి పోతుంది ఒకటి వద్దని చెప్పేసారు. మా నాయన వద్దని చెప్పేసి వచ్చామంటే మా అన్న నేను పోయేసి దానికి వాటి కోసం దానికి కుమ్ముకోవు అని చెప్పేసి గ్యారంటీ ఇస్తారా అని అడిగితే ఓకే గ్యారంటీ దానికి ఇస్తాం మేము అనేసి. అంటే మడక కట్టేటప్పుడు కొమ్ము కొడతాండి, అంటే తలకాయ ఊపితే కొమ్ము తగులుతుంది. దాన్ని చూసి కుమ్మేది అనుకున్నారు వాళ్ళు. వాటిని తోలుకొని వచ్చి బండి కుమ్మాలు ఒక 2 సంవత్సరాలు కట్టాం. తీసుకొచ్చిన కుమ్మేది అలవాటు చేయలేదు. అది ఎవరిని రాని. మా నాన్న 1 ఇయర్ మేపితే నేనే ఎక్కువ మేపుతాను. అప్పుడు నేను డ్యూటీకి వీటికంతా ఏం పోయేది, ఇంటికాడే ఉన్నాను. 1 ఇయర్ మేపితే ఇంటికాడ పలక కట్టేదానికి 4 గంటలకు లేదు. ఫస్ట్ టైం పలక కడుతున్నాను. 4కి లేసి అంటే 9కి పండుగ స్టార్ట్ అయిపోతుంది, 8:30 9కి అట్లా స్టార్ట్ అయిపోతుంది. అంటే 4 ఊర్లు ఒకేసారి పండుగ స్టార్ట్ అవుతుంది. 4వ పండుగ కనుమ పండుగ రోజు కాబట్టి వరుసగా అవ్వాలని చెప్పేసి 4 గంటలకు లేసి పలక కట్టినాం. మాకు పలక కట్టేది తెలియదు. మా నాన్నకు ఉన్నాయి, మా నాన్నకి మా తాతకి వాళ్ళకంతా ఉన్నాయి. మా నాన్న వచ్చినాడు పలక కట్టేదానికి కొమ్ములు కడతా ఉన్నాడు. దగ్గరికి వచ్చినాడు అట్లే తలకాయ విసిరింది, తగిలేసింది, వెళ్ళిపోయినాడు. మా నాన్న కళ్ళకు గుట్ట కట్టినా ఊరిని రాలేదు, వాసన పట్టేస్తుంది. అంటే మన అప్పటి నుంచి మాకు కట్టారా? కట్టేసాం, కట్టేసి వదిలినాము అల్లేకి. ఫస్ట్ టైం అప్పుడే అల్లేకి పోవడం కూడా అదే. అప్పట్లోనే 2 రోపులు వేసి వదిలినాం. మా అన్నకి బాగా పెరకపోయింది ఆ రోపు తగులుకొని కూడా, హైదరాబాద్ లో చదువుతున్నాడు. అంటే ఫస్ట్ టైం వదిలినప్పుడే డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ టైమే డ్యామేజ్ అయిపోయింది. ఓకే బ్రో, ఇప్పుడు ఎద్దులు చూసేదానికి మా నార్మల్ సైజ్ లో ఉన్నాయి. మీరు మామూలుగా ఫుడ్ ఏం పెట్టను, నార్మల్ గడ్డే పెడతా అంటున్నారు. కానీ గడ్డి పెట్టినా సరే ఈ సైజ్ లో మెయింటైన్ చేయడానికి ఎలా బ్రో? అది ఇవి పక్కా నాటివి. అంటే కొంచెం క్రాస్ అట్లా ఇట్లా ఉంటే కొంచెం హైట్ ఉండేటివి అవంతా పెద్దగా బలం. ఇవి పక్కా క్రాస్ కాబట్టి మెడబలం, మెయిన్ మెడబలం. ఎద్దుకి మెడబలం ఉండడం వల్ల అంత బలం తెలుస్తాయి ఎద్దులు. నేను వేసేది ఇప్పుడు వేసేది రోజుకు 2 మోపులు సొప్ప, పెసలు పొట్టన్నా లేకపోతే ఉద్దు పొట్టన్నా, ఈ రెండిట్లో ఏదో ఒకటి వేస్తాను. అంటే పండుగలు ఉన్నా లేకపోయినా పెసలు పొట్టు అన్నీ వేస్తారు బ్రో? పెసలు పొట్టు అన్ని వేస్తాను. ఆవులు కూడా ఏం లేవు ఈ 2 కోసం, ఈ 2 వాటి కోసం ఆవులు దోలు ఉండేటివన్నీ అమ్మేస్తాను. ఈ 2 ఉంటే చాలా. 2 కోసం ఆవులు కూడా అమ్మేస్తారు? ఆవులు కూడా అమ్మేస్తాం. కానీ ఇంట్లో ఎద్దులు అమ్మే సంతానే ఉంటారు, కానీ పెట్టుకోండి. ఎందుకు బ్రో ఇవంటే అంత ఇష్టం ఎందుకు బ్రో? అంటే ఆవులు కూడా అమ్మేసి పాలిచ్చేవాళ్ళని వదిలేసి దీన్ని ఎందుకు పెట్టుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది ఎద్దుల వల్ల. ఇవి అంటే ఏ ఎద్దుని బట్టినా దోణ్ణి బట్టినా మనము అలవాటు చేయాలి ఎద్దుల వెనకాల బట్టి. ఇవి నాకు అంత కష్టం పెట్టిలే, రావడం తోలుకొని రావడం వదలడం అంతటా అవే వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇంక ఇవి సెట్ అయిపోయి ఇంక ఉన్ని దీంట్లోనే ఇంక మనకు వద్దు అనుకున్నాను, కాబట్టి అట్లా పెట్టుకోవాలని. నార్మల్ గా ఫెస్టివల్ లో చూస్తే మాత్రము ఇవి చాలా ఫైర్ లో ఉండి చాలా యాంగ్రీగా ఉంటాయి. దగ్గర కూడా రానేవు. రీసెంట్ గా పండుగలో కూడా ఎదిగితే పలక ఎగిరి పడిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉన్నాయి. ఎలా బ్రో? ఇప్పుడు అంతా సైలెంట్ గానే ఉంటది, అది జనాల్లో ఉన్నా సైలెంట్ గానే ఉంటది. ఇది కొంచెం ఎక్కువ.
అంటే ఇంటికాడ ఉన్నప్పుడు రెండు ఏమన్నా ఇంటికాడ ఉన్నప్పుడు ఎవరిని ఏమనో, పగ్గాలు పట్టుకున్నా ఎవరిని ఏమనము. జనాలు ఎక్కువ ఉంటే ఇది ఎవరిని రాని. అంటే పండుగలో ఉన్నప్పుడు మాత్రం పండుగలో ఉన్నప్పుడు మాత్రం ఎవరున్నా ఇంకా ఎవరైనా అంటే కుమ్మదు. మా వరకు కూడా పట్టుకొని వచ్చి మనం ఫస్ట్ తోలుకొని పోవడం, పలక గడేస్తే వదిలేంత వరకు కథలు గొమ్మని ఉంటాయి. దాని తర్వాత ఫస్ట్ దీనే తోలుకొని పోవాలి. దాని అల్లులో నువ్వు తోలుకొని కడేస్తే దానికి వెళ్తారు కదా, అప్పుడు కూడా దీని కానీ ముందు తోలుకొని పోతే ఓకే గొమ్మని వస్తుంది. ఎంతమంది జనాలు దాని ముందు తోలుకొని పోతే గ్యాప్ ఉండకూడదు. అంటే దీంట్లో ఏది పెద్దది? ఇదే పెద్దది. అందువల్ల ఇది ముందు బాగుంటుంది కాబట్టి ఇది ముందే పోవాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా పండుగ తీసుకెళ్ళేటప్పుడు వదిలేటప్పుడు ఫస్ట్ మాత్రం దీన్నే ఖచ్చితంగా దీనే ఫస్ట్ వదలాలి. దాని వదిలినా అదే ముందు పోతుంది. రెండు ఒకటిగా వదిలి ఇప్పుడు ట్రై చేయలే, ఎందుకంటే దారాలు ఉంటాయి. తొక్కున్నాయి అంటే అదైతే నాకు కాన్ఫిడెన్స్. ఎప్పటికీ దారాలు తొక్కున్నా అది పోగలిగేస్తుంది. ఇది స్పీడ్ ఎక్కువ ఉన్న తలకాయ ఊపుతా పోతుంది. దారాలు తొక్కుని మళ్ళీ అవి ఏమైనా తగులుకునేసి అంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇది ముందు వదిలేమంటే స్పీడ్ వెళ్ళిపోతుంది. దాని దారం ఇది తొక్కలేదు, అది వెళ్ళిపోతుంది. ఏ ప్రాబ్లం అంటే ఉందంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడు సైన్స్ ఫస్ట్ వదిలి మళ్ళీ దాన్ని వదిలేస్తారు. ఓకే బ్రో, నార్మల్గా రీసెంట్ గా జరిగిన ఫెస్టివల్లో చంద్రగిరి పండుగలో మాత్రము అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తలకాయ రిలీజ్ వెంటనే సగం పలక ఎగిరి గాల్లో పడింది. అది ఎందుకు అలా పడిపోయింది అసలు? అంటే బాగా టైట్ గా కట్టారా, ఎగిరిపోయిందా ముందే? అది చాలా ఊర్లలో నేను పలక కట్టా. ఇది గుండు కొమ్ము ఉండడం వల్ల ఫస్ట్ స్ట్రైట్ గా ఉన్నాయి కొమ్ములు. మేము టిక్కేస్తున్నాము, ఇట్లా వెడల్పుగా పోయినాయి అనేసి టిక్కేస్తున్నాము. అది స్ట్రైట్ గా ఉన్నప్పుడు వదిలేసాం. అది అట్టా ఇటా కూర ఆడుకుంటా అట్టా ఇటా రౌండ్ అయిపోయినాయి కొమ్ములు. చాలా సార్లు కోసి కట్ చేస్తున్నాము. దానివల్ల ఇది కొమ్ము కొంచెం తక్కువగా ఉండింది. పలక కట్టడం, ఊగిపోవడం, ప్రతి ఊర్లో ఊగిపోవడం. అందరి ఎద్దులకి నువ్వు బాగా కడతావు, నీ ఎద్దులకే ఎందుకు నువ్వు రీతికి కట్టుకోలేవు అనేసి ప్రతి ఒక్కరి నోట్లో వినాల్సి వచ్చింది. ఇంకా స్ట్రాంగ్ గా గట్టిగా కట్టాలి అని చెప్పేసి ఆ రోజు ఎవరి ఎద్దులకి పలక కట్టకుండా దీనికి మరీ స్ట్రాంగ్ గా కట్టాలని లాగి కడేశాను. అది అట్లా ఇరిగిపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. పలకే లేదనుకున్నా, పలకే ఊడి ఎగిరి పడిపూడ్చిందేమో అనుకున్నా. కానీ ఆ పక్కకు పోయి ఎద్దుని చూసిన తర్వాత మా అన్న చేతిలో పెట్టుకొని వస్తున్నాడు డెకరేషన్ అంతా. డెకరేషన్ సగం పలక. ఆ తర్వాత ఎక్కడది ఇది సగమే ఉన్నదంటే సగం ఎదుగే ఉంది అనేసి అన్నాడు. అప్పుడు దాకా నాకు తెలియదు, మీకు తెలియదు, మాకు తెలియదు. వెళ్ళిపోయింది అనుకున్నారు, పలక పక్క వచ్చేసింది అంతే అనుకున్నారు. అంతే, పలకే విడిగా ఎగిరి పడిపుడిచిందేమో, మనం ఎంత గట్టిగా కడితే కూడా ఎలా అయింది ఇది అనుకున్నా. అల్లి ముందర పోవగానే మా అన్న పరిగెత్తా వచ్చినాడు. అది పడిందనే విషయం కూడా నాకు తెలియదు. అంటే మీరు నేరుగా ఎద్దు ఇలా పట్టుకున్నాను, వచ్చిన టర్నింగ్ తిరగాలి. ఇట్లా టర్నింగ్ తిరిగేటప్పుడు వెనకాల కాలుతో ఎగరి తంతా ఉండింది, ఇదిలిచ్చింది ఇట్లా. అంతే, నేను ఆ సైడ్కి వెళ్ళిపోయినా. వెనకాల ఎద్దులేమన్నా వచ్చి గుర్తాయేమో అని చెప్పేసి దీంట్లో పాటికి స్ట్రైట్కి వెళ్ళిపోయినాయి. నేను వెనక్కి తిరిగి చూడలే కదా, నేను ఇట్లా చూసినా ఆ పక్కకి దాటుకుందాము, ఎద్దులేమన్నా వచ్చేస్తే నా పక్క చూసుకుంటాను. అది పలకిరిగి పడిన విషయం నాకు తెలియదు. అంటే టైట్ గడిన వల్ల పలకిరి. అంతే. కానీ చాలా మంది ఏమంటే ఓళ్ళు చిలిపిందేమో, దాని వల్ల అది అట్లా పూడ్చిందేమో అని వాళ్ళు అనుకున్నారు. ఓళ్ళు చిలిపిన పలక మనం కట్టం. కొత్త పలక తెచ్చి కడితేనే దాని పవర్. అంటే మెడగా చెప్పారు కదా మెడబలం అనేసి, ఆ మెడబలం తీదిచ్చే కొద్దికి సగం పలకిరి. అంతే. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్ ప్రెసెంట్ పండుగలు వేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్క పండుగకి మీ పలక కానీ వ్యాన్ బాడీకి కానీ ఉంటాయి కదా, అంటే పర్సనల్గా మన ఖర్చులు కానీ ఎంత అవుతుంది ఒక పండుగ వేయాలంటే? పలక అంటే మనము అంటే ఒక 2 పండుగలకి 3 పండుగలకి అట్లా మనం పలక మార్చము. పలక ఒక 2000 అవుతుంది. డెకరేషన్ అంటే మనం క్వాలిటీ చేసుకునే దాన్ని బట్టి ఒక 5000 ఒక పండగకి, అంటే 2 ఎద్దులకి. వ్యాన్ బాడీ కానీ కలుపుకొని, వ్యాన్ బాడీ కాకుండా ఒక 5,000, వ్యాన్ బాడీ ఒక 5,000 అయిపోతుంది ఈజీగా. వ్యాన్ బాడీ కంటే మనకు లెంత్ బట్టి దగ్గర అయితే నేను నడిచి తోలుకొని వెళ్ళిపోతాను. శానం బట్టలు ఇప్పుడు అక్కడికైతే 2,500 3,000 కూడా అడగతారు. దాన్ని బట్టి ఇంకా అట్లా అవుతుంది. ఓకే బ్రో, నమ్మకం ప్రతి ఒక్కరు చూస్తే పలక కడతారు, పలక పైన జెండాలు ఆ చేయొచ్చు ఆ చేయకపోవచ్చు, పైన నెమలు కడతారు. కానీ మీరు మాత్రం ఒక స్పెషల్ గా బొడ్లు కడతారు బ్రో. ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఏదైనా అందరూ చేసినట్టు మనం చేయకూడదు అనే థాట్ మా బ్రదర్ది నాది. ఏదైనా మనం ఎద్దు వస్తాంది అంటే అది మనదని తెలిసిపోవాలి జనాలకి అనే థాట్. నెమలికలు అందరూ వేస్తారు కాబట్టి మనం ఏదైనా చేయాలి అని ఆలోచించి చాలా రోజులు ఆలోచించాము. నేను అది కాక పీపీ కట్టున్నాం ఇవి దోళ్ళప్పుడు. పీపీ అంటే మరీ పెద్దదేం కాదు, పలక కట్టుకొని దానికి వెనకాల కట్టి పెట్టి బెలూన్స్ లాక్ కట్టి వదులున్నాము. బాగానే వెళ్తా ఉన్నాయి, 2 బోల్తా ఉన్నాయి. అప్పుడు సరే ఇంక ఈ బెలూన్సే ట్రై చేయొచ్చు కదా, మనం అందరూ నెమలికలు పెడతారు కదా అని చెప్పేసి అలా స్టార్ట్ చేసి అలా పెట్టి. అంటే ఏ పండుగ చూసినా గ్రీన్ కలరే కడతారు బ్రో, అంటే వేరే కలర్ ఏం వాడరు, మోస్ట్లీ గ్రీన్ కలర్ కడతారు. ఆ గ్రీన్ కలర్ ఎందుకు బ్రో? ఈ రెడ్ కి ఆ చెగువేరా పలక్కి ఆ గ్రీన్ కి ఆ రెడ్ జెండాలకి సెట్ అవుతుంది అని చెప్పేసి గ్రీన్ కలర్. అంటే మీకంటే ఒక ఎందుకంటే త్వరగా కాకుండా మనకంటే ఒక స్పెషల్ ఉండాలనేసి బొడ్లు స్టార్ట్ చేశారు. అంటే ఇంకా పీపీ కట్టారని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు ట్రై చేయలేదు? అంటే పీపీ పెద్ద పీపీ చిన్న తోళ్ళప్పుడు అంటే ఇప్పుడు జెండాలు కడతాము, జెండాలు పట్టుకొని ఎద్దులు మెరికేస్తారు, పెద్ద ఎద్దులు మెరికేస్తారు. ఇవి దోళ్ళు ఆ జెండాలు పట్టడం వల్ల ఆ జెండాలు గట్టిగా గుడేస్తారు. ఆ జెండాలు పట్టుకొని అవంతా జెండాలు, ఇప్పుడు జెండాలు ఒక 50 రూపాయలు అట్లున్నా, ఓ జెండా మనం 5 జెండాలు 9 జెండాలు వేస్తాం.
అది వేస్ట్. నేను అనుకునింది అలా అనుకొని పీపీ కట్ అంటే బెలూన్స్ కట్టిన. కానీ అందరూ ఏమనుకున్నారంటే అన్న పీపీ కడుతున్నాడు అంటే నెక్స్ట్ ఇయర్ పీపీ కడతారు, ఇట్లా కంటిన్యూ చేస్తాడు అనుకున్నాను. హైట్ ఉండాలి పీపీ కట్టాలంటే నా దృష్టిలో. హైట్ ఉంటే పీపీ కట్టాలి, తలెత్తుకొని పోతాయి పీపీ అంటే. దీనికి కొమ్ములు కూడా చాలా కంపాక్ట్ గా ఉంటాయి, సైజ్ చిన్నవి కాబట్టి పీపీ కట్టలేం కదా బ్రో. అనుకున్నారు అంటే కట్టచ్చు ఎంత అంటే పీపీ అంటే నేను మామూలుగా పలగట్టి బెలూన్స్ కట్టాను, పీపీ కట్టచ్చు. ఇంత 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 ఎంత ఉన్నా కూడా మనం పీపీ కట్టచ్చు, నిలుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే పలక కట్టేదానికంటే పీపీ కట్టే చాలా ఈజీ. అంటే మళ్ళీ అనుకున్నారా పీపీ కట్టాలనేసి? ఎప్పుడు అనుకోవాలి. అంటే మనం వదిలేసారు దాన్ని పలకైన ఎప్పుడు? అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా పలక చూడొచ్చు ఆ చెగువేరా పలకైనప్పుడు? ఇంకా ఎప్పుడైనా చెగువేరా పలకే, అంటే లాస్ట్ దాకా చెగువేరా. మీ ఫోటోస్ ఏమైనా ఎప్పుడు వేసారా బ్రో? మా ఫోటోస్ ఎప్పుడు వేయలేదు. ఆ 2 తెల్లెద్దులు అని చెప్పాను కదా, అదే పోర్జేను వరదారెడ్డి గారి నుంచి అనేసి. దాంట్లో తర్వాత 2 దోళ్ళు పట్టినాం గోపాలపురం రూపన్నావులలో. 2 బోళ్ళతో బాగా వినాయి. 75,000 అడిగారు. మడకలు బాగా దున్నేసాం, అవి తెల్లవు బాగున్నాయి. తర్వాత ఏమైందో ఏమో తెలియదు, మునేనపల్లిలో ఫస్ట్ టైం అంటే ఇదే లాగున్నాయి, లావుది సన్నది. కానీ సన్నగా ఉండేది, హైట్ ఎక్కువ, కొమ్ములు మోరున్నాయి 2 బోళ్ళతో ఉన్నప్పుడే. అది సన్నది స్పీడ్ గా వెళ్తా ఉండింది, అందుకని చెప్పేసి ప్రతి ఊర్లో అదే ముందు వెళ్తా ఉండింది అని చెప్పేసి స్లోగా పోయేదాన్ని వెనకాల వేయాలి, స్పీడ్ పోయేదాన్ని ముందే వేయాలి అని చెప్పేసి మా అన్న నేను మాట్లాడుకొని మునేంగనపల్లిలో ముక్కుదాడి ఇప్పి పెట్టుకొని ఉన్నాం. అంటే ముక్కుదాడి చెప్తాను ఇప్పుడు. ఆ ముక్కుదాడి ఇప్పేసి 2,500 పలక, రేడియం స్టిక్కరు, వినాయక స్వామి ఎల్లో కలర్ వస్తుంది రేడియం స్టిక్కర్. భాస్కర్ అన్న ఫస్ట్ స్టిక్కర్ అంటే 2 బుల్లే అప్పుడు కూడా. అది 2 బుల్లు అప్పుడు 2,500 అయింది దానికి. దాన్ని తీసుకొచ్చి దానికి పలక కట్టాం. పలక కట్టి నేను తప్పు చేసిన ఆ రోజు. ఆ లావుగా ఉండే దానికి ఏం చేయాలంటే ముడిప్పేసినాం అనుకున్నా. ఒక ముడి అలాగే ఉంటుంది, వదిలేనా దాని ముందన్నా మా అన్న వదిలేసాడు, దీన్ని చూస్తే ముడిప్పలేదు ఇంకా. అంటే నేను వదిలేదాకా పోదు, జతది కూడా పోండి. సరే ఇంకొట్టే వద్దు దాన్ని వదిలేద్దాం చెప్పేసి వదిలేసాను. అది వెళ్ళిపోయింది. అది అల్లికి అడిగి నిలబడుకున్నాయి, ఇది రాలేదనేసి. అల్లికి ముందే మళ్ళీ రివర్స్ వచ్చేసి మళ్ళీ తోలుకొని వచ్చినాం. దాని ఇప్పుడు వరకు పట్ల అంటే ఇంకోటి లావుగా ఉంటుందని చెప్పాను అప్పుడు తెల్ల దాంట్లో ఇంతవరకు ఎప్పుడు పట్ల. దాన్ని ఫస్ట్ టైం ఆ ఊళ్ళోనే పట్టినారు. దాని తర్వాత కూడా స్లోగా నడుచుకునే వెళ్తుంది అది. అంటే ఆ ఎద్దు వదలని వల్ల ఆ రోజు అలా అయింది. అప్పటి నుంచి దాని అది డ్యామేజ్ అయిపోయింది ఆ ఎద్దుకి. అప్పటి నుంచి ఎంత స్పీడ్ పోయినా ఎవరో ఒకరు వేసేది, ఎద్దులు వెనకాల వదిలినా స్పీడ్ పోయినా పట్టేసేది. అంటే 2-3 ఊర్లలో పట్టినారు. ఎంత మంది అయినా నడుచుకొని వెళ్ళిపోతాయి పలకెత్తుకొని. తర్వాత అలవాడం వల్ల అలా అయింది. కానీ మళ్ళీ ఎప్పుడు పట్ల. ఒకరు 2 టైమ్స్ ఏమో పట్టారు దాన్ని కూడా. ఎప్పుడైనా సరే 2-3 ఎత్తుకుంటే కూడా వేసుకునేసి కూడా ఆ పక్క ఈ పక్క ఎంత దూరమైనా పోతాయనే ఉంటాయి. అది ఎందుకు అంటే బాగా మడకలు దున్నడం వల్ల స్ట్రాంగ్ గా బాగా ఫిట్ గా బాగున్నాయి అవి. కాబట్టి నడుచుకునే వెళ్ళినా అవి వేసుకున్నా ఏమి లెక్క లేదు, చాలా పనులు వెళ్ళిపోతాను. ఇస్తావా అని ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి మనం అడగలేదు. అంటే కామెడీగా ఆడుకుండొచ్చు, రియల్ గా ఆడుకుండొచ్చు. చాలా సార్లు నేను ఈయనని చెప్పాను. చిన్న తోట అప్పుడు అదొకటి ఎక్కువ వదులుతున్నామని చెప్పినాం కదా, అప్పుడు ఒక 40,000 అడిగినారు, కొల్లేదు. సరే అని చెప్పి ఇస్తామని చెప్పినాము. వాళ్ళు వస్తానని చెప్పిన రోజు రాలేదు. తర్వాత ఇంక వద్దులే 2 మడక్కి బాగా పోతున్నాయి వద్దని చెప్పేసి మళ్ళీ నేను ఈయనని చెప్పేసి. ఇంకా వచ్చే ఉద్దేశం ఉందా? ఎక్కడనే ఉండిపోతాయి మీ దగ్గరే? ఒకసారి ఇచ్చేయాలనిపిస్తుంది, ఒకసారి ఇవ్వకూడదు అనిపిస్తుంది. అవి ఎన్ని రోజులు మన ఇంటికాడ ఉండాలనుకుంటే అంటే అది రుణం అంటారు కదా, అది అట్టుంటే అది జరుగుతుంది. అంటే మనం ఇచ్చేయాలనుకున్నప్పుడు వచ్చేయచ్చును, మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చేయచ్చును. మన సమస్యలు ఏం లేవు, మనకి ఏ కంఫర్ట్ ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఇంకా అట్లానే ఉండిపోతాయి. నేనైతే వీటితోనే లాస్ట్ అనుకున్నాను. అంటే ఇంకా పట్టేది ఏమి ఉండదు. ఇవి 2తోనే లాస్ట్ పండుగ చూసుకొని లాస్ట్ తోనే నిలిపేయాలనుకున్నాను. ఇట్లా చాలా సార్లు అనుకున్నాను ముందు కూడా. అంటే జరుగుతానే ఉన్నది. ఓకే బ్రో, ఇప్పుడు నార్మల్గా పండుగలో డెకరేషన్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ కడుతున్నారు. డెకరేషన్ వల్ల పెద్ద పెద్దలు పడేస్తారు, చిన్న దిల్లు పోతున్నా కానీ పెద్ద దిల్లు పడేస్తారు డెకరేషన్ వల్ల. అంటే దాని మీద అభిప్రాయం? అంటే వీళ్ళు ఎక్కువ హెవీ వెయిట్ వేయడం, ఈ నెమలేకలు వేస్తారు. ఎవరైనా నెమలేకలు జనాల కోసమే చూస్తారు. అది ఎందుకు అంటే ఇటు 1.5 అడుగు వెడల్పు పెడతారు, 2 అడుగులు 2.5 అడుగు పొడవ పెడతారు. మన ఊరు చెయ్యి ఎంత వస్తుంది? 1.5 అడుగు వస్తుంది. 1.5 అడుగుని ఇట్లా తీసుకొని ఇట్లా పలక ఎవరు వేయలేరు. ఒకవేళ వేయాలనుకున్నా ఇలా వేస్తే ఫేస్ తగులుతుంది. కాబట్టి ఎవరైనా ఏం చేస్తారు, జెండా నెమలేకలు ఇవి 2 వేస్తారు. డెకరేషన్ పడితే వంగిపోతుంది అంతే. దోళ్ళు అంటే చిన్నవి వేస్తారు, అవి పోతే కట్లు ఇరిగిపోతాయి. దీనికి స్ట్రాంగ్ గా కొట్టి సేళ్ళు, ఈ బైనింగ్ కమ్మీలు, ఈ బ్యాడర్ కమ్ములు వేసి ఫుల్ గా వేస్తారు. కాబట్టి అలానే జరుగుతాయి. అంటే ఇంకా అది వేయడం బెటర్ అంటారా వద్దంటారా? మేము వేయాలి, అది ఎంతవరకు వేయాలో అంతవరకే వేయాలి. మరి ఓవర్గా చేస్తున్నాం అంటే డెకరేషన్ చేయడం వల్ల పెరిగిపోతున్నాయి వాళ్ళకి, మరి ఎక్కువ వేయడం వల్ల. అందుకు కొంతమంది కూడా ఇంకా పైన తడికి కడుపక్క నుంచి పై నుంచి మిదిపై నుంచి పెరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం చెప్తారు బ్రో?
వాళ్ళకి ఎంతమంది ఎవరు ఏం చెప్పినా మారరు. వాళ్ళంతటే వాళ్ళకై తెలియాలి. మనము ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక తప్పు పని చేస్తున్నావు, నేను నీకు చెప్పాను అంటే అది నువ్వు వినవు. వాళ్ళంతటై వాళ్ళకి అనిపించాలి. కానీ చాలా మంది చెప్పినారు, చెప్పేటివన్నీ ఎవరు మారడం లేదు. ఆ ఊర్లో ఉండే వాళ్ళు అది ఎంత వరకైనా తీసుకొని, అంటే ఎవరు నిలబెట్టకుండా చూసుకొని, ఆ ఊర్లో ఏ ఊర్లో పండగ చేస్తారో ఆ ఊర్లో ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తారు కదా, ఒక నలుగురిని పెట్టేసి తడికల వారిని ఉండేయకూడదు. తడికల వారం అంటే ఉండేయకూడదు. చూసే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతారు వాళ్ళ వల్ల. అంటే తడికి వాళ్ళు వచ్చి చాలా మంది చూస్తా ఉంటారు, అవును. కొంతమందే కరుస్తా ఉంటారు, వాళ్ళ వాళ్ళు అందరూ తడికి చూడకుండా పైన పోతారు. ఉండే వాళ్ళు వచ్చి పెరగతారు, తడికలు కింద ఉండుకొని నిలబడుకొని చూసే వాళ్ళు ఎవరు వెరకరు కదా. కాబట్టి ఆ పక్క ఉండకూడదు ఎవరు. ఆ ఊర్లో చేసే ఎవరైతే చేస్తారో ఆ ఊర్లో వాళ్ళు ఉంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. వేరే ఊర్లో వాళ్ళు అయితే గొడవలు కూడా ఉంటాయి. అంటే ఆ ఊర్లో అయితే ఇంకా యూత్ కాబట్టి వాళ్ళు అవును. పండగ చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు, వాళ్ళు పోయి అడిగితే అవును. ఏముండదు. అడిగేది ఏం లేదు, తీసుకు అక్కడి నుంచి బయట పంపించేయడమే. అంటే ఇంకెడైనా చూసుకునేదానికో అట్లా పంపించేయడమే. ఇంకేం కొట్టేది అట్లాంటివంతా ఏమి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు వస్తారు నెమలేకలు అవి ఇవి ఏదో, వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తారు, నెమలేకలు పెట్టుకుంటే వాళ్ళకి ఏం వచ్చేది లేదు. 2 రోజులు పెట్టుకుంటారు, 3వ రోజు వారేస్తారు. అంతే తప్పిస్తే వాళ్ళ వల్ల కూడా ఏం ఉపయోగం లేదు కదా, అవి తీసుకొని పోవడం వల్ల కూడా. ఇప్పుడు ఒక జెండా పెరుక్కొని పోతారు, ఆ జెండాని ఏడ వారేస్తారు, పోయేటప్పుడే వారేస్తారు. ఏం లాభం దాని అంతలా మాత్రం మీరు పెరిగి. ఇప్పుడు ఒక రోజు మొత్తం నైట్ అంతా కూర్చొని, చాలా మంది డెకరేషన్ చేయాలంటే నైట్ మొత్తం కూర్చొని చేసుకోవాలి. ఒక పలక కోసం తిరుపతికి పోయేసి రావాల్సి ఉంటుంది. అవును. పోయేసి వచ్చే రోజు మొత్తం కూర్చొని చేస్తారు కదా, ఆ విధంగా పక్క నుంచి పెరిగేస్తే ఇప్పుడు డెకరేషన్ మొత్తం పోతుంది, పలక అందమే పూడుస్తుంది కదా బ్రో. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది బ్రో అలా పెరిగేసిన దానికి? అంటే మనం ఎప్పుడు అలా చేయలేదు కాబట్టి మనకి ఏమనిపించడం లేదు. ఓకే, అంటే మీరు ముట్లగడేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు అవి పెరికేస్తారు, నేను చెప్పాను కదా దోళ్ళప్పుడు ఆయన ఎట్టయినా పెరికేస్తారు. డెకరేషన్ చేసేటివి ఏవైనా, బెలూన్స్ అయినా ఏదైనా. బెలూన్స్ అయితే తక్కువ ఖర్చు అవుతుంది, మనకి సింపుల్ గా అయిపోతుంది, చూసేదానికి బాగుంటుంది కదా అనేసి నేను కట్టా. నన్ను చాలా మంది కూడా మీరు ఇట్లా బెలూన్స్ కడుతున్నావు కదా, పిపి కడతావా అనేసి అడిగినప్పుడు కూడా లేదు ప్రస్తుతానికి ఇది అనేసి నేను ఓపెన్ గా చెప్పినాను. అయితే ఇట్టే ఫిక్స్ అయిపోతుంది వాళ్ళకి లాస్ట్ వరకు ఏదో ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ పీపీ కట్టాల్సి వచ్చినా దానికే కదా, దీనికైతే కట్టరా? దీనికి కట్ట. తలగా ఇదిలిస్తా పోతుంది కాబట్టి దీనికి కట్టను. దానికైతే ఉంటే కట్టచ్చు. ఓకే బ్రో, ఇప్పుడు ఎద్దులు పోతాయి అంటే చాలా మంది పడడానికి చూస్తూ ఉంటారు, ఎవరో ఒకరు చెప్పుంటారు ఎదురుగా ఎద్దుని పట్టగలుగుతామని, మాటలు వచ్చని అని ఉంటారు. అలా వాళ్ళకి మీరు ఏం చెప్తారు బ్రో? నేను హ్యాపీగా పట్టుకోమంటా, నాకు పట్టే వాళ్ళే కావాలి. వరుణ్ నా ఫ్రెండ్, నాకు ముందు రూపన్నాల ఆవలలో పట్టినప్పుడు కానీ అంత ముందుకు కానీ చాలా సార్లు ట్రై చేశాను. ఫ్రెండ్షిపే పండగ. దాంట్లో మాత్రం నేను ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరైనా పట్టుకోవచ్చు. కాకపోతే మాటలు అంటే మాట్లాడే విధానం బట్టి నువ్వు ట్రై చేసినావు, ఓకే బెస్ట్ ఆఫ్ లక్, బాగా ట్రై చేసినావు అని నేనే ఓపెన్ గా చెప్తాను. అంటే నువ్వు పట్టేయాల్సిన అవసరం లేదు, నువ్వు బాగా ట్రై చేసినా నేను ఒప్పుకుంటాను. నీ ముందరే వచ్చి కావాలన్నా ఒప్పుకుంటాను. నేను ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా జనాలకు అందరికీ తెలుసు ఎలా ట్రై చేసినారు, ఎలా పట్టగలిగినారు అనేసి. దాన్ని మనం ప్రత్యక్షంగా ఏం చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా పట్టొచ్చు, అంటే నా ఫ్రెండ్ కానీ, మా ఊర్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే పట్టుకోవచ్చు. ఇంకా పండగ చేసే వాళ్ళ మీదకి పోయేది కానీ, గొడవలకు పోయేది కానీ అలాంటి వ్యక్తిత్వం మాకు లేదు. ఇంకా పండగ చేసేదానికి వదిలేదానికి అంతే. బట్ మాటలు మాత్రం కొంచెం అంతే. చూసుకోవాలి. అంతే. ఇప్పుడు ఒకప్పుడు పండగ అంటే 11, 10, 9కే స్టార్ట్ అయిపోయే రోజు కూడా ఉన్నాయి. అవును. బట్ ఇప్పుడు రాను రాను లేట్ అయిపోతుంది బ్రో. అవును. 2, 3 అయిపోతుంది. అసలు చాలా మంది తిండి తిప్పలు లేకుండా పండుగలకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళని ముందే స్టార్ట్ చేయడం బెటరా, ఇప్పుడు బెటరా బ్రో? ముందంటే 3-4 ఊర్లు మధ్యాహ్నానికి అయిపోతుంది, కాకపోతే జనాలు తక్కువ అప్పుడు. ఇప్పుడు జనాలు రావాలి, ఎందుకంటే ఎద్దులు అప్పుడు ఓన్లీ పనులకు వాడుకొని తర్వాత పలకలు కడతాను. జనాలు రావాలంటే ఒక్క ఊర్లో పండగ జరగాలి. వీళ్ళు ఏం చేస్తారంటే 2కి 3కి పండగ స్టార్ట్ చేస్తారు, చెప్పేదేమో 12కి చెప్తారు. ఎద్దులు పెద్ద పెద్ద ఎద్దులు గల వల్ల లేట్ అవుతుంది పండగ. అంటే మంచి ఫేమస్ ఎద్దులు అయిన ఉంటాయి కదా, బాగా గ్రాండ్ గా చేసేవాళ్ళు, వాళ్ళ వల్ల పండగ లేట్ అవుతుంది. దీనికి మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను, నేను ఓపెన్ గా ఉండేది చెప్తున్నాను. లేట్ గా దొలుకొని వస్తారు, డ్రమ్స్ పెడతారు, టపాసులు పెడతారు, వేరే ఎద్దు ఏదైనా పరిగెత్తా వస్తుంది, డ్యామేజ్ అయ్యింది అనుకో ఎద్దుకి, దానికి మీరేం చేయరు. వాడు అవసరం ఎవడో తోలుకోవచ్చుకున్నాడు, వాడు అవసరం వాడు పెట్టుకుంటాడు. కాబట్టి ఇలాంటివంతా కొంచెం తగ్గించుకుంటే బెటర్. అంటే ఏమైనా ఊర్లో స్టార్ట్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఒంటిగానే ఫిక్స్ చేసి తర్వాత వచ్చి 1 గంట అంటే కష్టం. ఇప్పుడు రావు కాలం కొంచెం ముందో వెనకో ఉంటాయి, 12కు అంటే రోజు బట్టి ఉంటాయి, 12కు, 12:30కో, 11:30కో ఉంటాయి. ఏదో 1, 2 వదిలేయండి, 12 లోపల స్టార్ట్ చేయండి, 2కో 3కో అయిపోతుంది. ఇప్పుడు నేను శానం బట్టలకి తీసుకొని వెళ్తాను, ఆడ వేస్తాను, 2 గంటలకు పండుగ స్టార్ట్ చేసినాను అనుకో, 3-4 అవుతుంది. మనం ఎద్దులు పలక గట్టి వదిలి ఆ పక్క పోయి పట్టుకొని 5 అవుతుంది. ఆడ వ్యాన్ తోలుకొని వచ్చి వ్యాన్ ఎక్కించి ఆడి నుంచి ఇక్కడికి వచ్చే కానీ 6:30, 7 అవుతుంది. మార్నింగ్ తెల్లారి 10 గంటలకి 9:30కి 9 కల్లా బయలుదేరి ఇటు నుంచి వెళ్తే అంత సోపు వీటికి ఉండదు. తిండి పరిగెత్తుంటాయి, అలసిపోయి ఉంటాయి, బెదురులో ఉంటాయి. నైట్ తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళు చూస్తారా? చూడరు. సొప్ప కానీ దాన కానీ అంతా
ఆ రోజు నైట్ అంతా మేత ఉండదు వాటికి, ఓన్లీ దానాతో ఉండాల్సిందే. 2 days ఒక 2-3 రోజులు కూడా మేత కూడా తినవు కూడా ఉంటాయి, 2 రోజులన్నా తినవు మాక్సిమం, అట్లా ఉంటాయి. కాబట్టి కొంచెం త్వరగా స్టార్ట్ చేసాను అనుకో, మధ్యాహ్నం 2 కల్లా అయిపోయింది అనుకో, పొలంలో 6 గంటలకంతా ఎట్లాంటివైనా ఒక 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు. ఎద్దులకైనా 5కో 6కో. స్టార్ట్ చేస్తే మనకైనా సరే భిన్న పనులు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం, పనులు చేసుకునేస్తాము. అవును. అంటే ఎవరైనా సరే ముందే వచ్చే వాళ్ళు కూడా డ్రమ్స్ పెట్టే వాళ్ళు కూడా అవును. ముందే చూసుకుంటే బెటర్ అంటారు, అవును. అంతేనా బ్రో? 9 గంటలకు వచ్చారు అనుకోండి అందరూ, వాళ్ళు 9 నుంచి 11 దాకా చేసుకొని రమ్స్ కావాలన్నా కొట్టుకొని ఏమన్నా చేసుకొని 11 లోపల తోలుకోవచ్చు. 10:30, 12, 11:30కి లేదా 12:30కు స్టార్ట్ అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు పండుగ చేసే వాళ్ళు కూడా ఊర్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా 12 పైన వచ్చే వాళ్ళని ఆపేస్తే బెటర్ అంటారా? అది అలా ఇప్పుడు కష్టం, అట్లా ఆపలేరు. ఆపేది కొంచెం బెస్టే, కానీ అలా ఆపితే పెద్ద పెద్ద ఎద్దులు కదా, ఇంక వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, అట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎవరు చేయలేరు ఆ పని. ఎవరైనా వచ్చే వాళ్ళు కొంచెం చూసుకొని అన్ని ముందే పెట్టుకొని ముందే వచ్చుకునేసి పెద్ద ఎద్దులు గల్లోళ్ళు సహకరిస్తే పండుగలు ముందు అవుతాయి. సాయంత్రం 6 అయిపోతుంది. ఇప్పుడు రాను అయితే ఇంకా దారుణంగా పండుగ అయ్యే కొద్దికి 5 అయిపోతుంది, 6 అయిపోతుంది. గంగుడుపల్లిలో 3 గంటలకు పండుగ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ మల్లైపల్లి పండుగ స్టార్ట్, దోర్నగమ్మల్ల, మఠంపల్లి, తర్వాత ఇది అవుతాను నేను. ఇప్పుడు ఏ ఊర్లో పండుగ ఒకే ఊర్లో పెద్ద ఊరు పెట్టుకుంటే అదే 3-4 అయిపోతాను. అంటే 4 ఊర్లు చేసే పండుగ ఒక ఊర్లో అయిపోతాను. ఒకప్పుడు 4 ఊర్లు కలిపి చేసేవాళ్ళు, అవును. ఇప్పుడు ఒక ఊరికే ఆ టైం అయిపోతాను. ఇక్కడ మా ఊర్లో 8 గంటలకు స్టార్ట్ అవుతాను. 8కి 9 స్టార్ట్ అయ్యి కోమరగుంట పోయి ఆయనగారిపల్లి పోయి మళ్ళీ ఇక్కడ ఎర్రరాజుపల్లి ఉండాలి. 4 ఊర్లు మధ్యాహ్నం అయిపోతాను. ఒకప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎద్దులు పట్టుకున్నప్పుడు అప్పుడు చాలా హ్యాపీగా ఉండేది అనమాట. తింటాం, నేను పండుగ చూసుకుంటాం, పండుగలు అయిపోతాయి, ఇంటికి వస్తాం, తింటాం, హ్యాపీగా తిరుగుకుంటా అలాడుకుంటా ఎద్దులు చూసుకుంటా అలా ఉండేవాళ్ళం. ఎద్దుల్ని పశువులు పెట్టాలి, మనం పశువులు ఉండాలి, మొత్తం పండగ అంటే అవస్థ పడాల్సింది తప్పదు, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు పలక మీద కొటేషన్ చూస్తే ఒకటి రాస్తున్నారు, కొటేషన్ ఏంది, అది ఎందుకు రాశారు బ్రో? దీనికి కూడా ఒకటి వేసాము, అదే అది ఇరిగిపోయిందని చెప్తాం కదా, అది ఇదైతే దానికి అర్థం. ఒకడు నాకెదిరినా వాడికే రిస్క్, వాడు నాకెదిరినా వాడికే రిస్క్ అని చెప్పేసి దానికి పెట్టాము. అంటే దానికి ఎందుకు సెపరేట్ గా కట్టారు బ్రో? అది కొటేషన్ అది ఆ విధంగా పోతుందని, ఎదురుగా వచ్చినా గుద్దుకొని వెళ్ళిపోతుంది, ఎట్లయినా అల్లు వచ్చినా సరే అల్లు కొటేషన్ కి అది తగ్గట్టుగా బాడీ గానీ దాని పోయే విధానం గానీ సెట్ అవుతుంది, దానికి ఎలా పెట్టాను. ఇప్పుడు అల్లు నిలిచిన వాళ్ళకి రిస్క్, అల్లు పట్టే వాళ్ళకి రిస్క్, వెళ్తే కన్ఫర్మ్. ఓకే బ్రో, ఇప్పుడు నాకేం అడగదు అనుకున్నా. సరే, ఇప్పుడు నార్మల్గా పండుగలో పోయేటప్పుడు కదా ఎద్దంగా 15-20 మంది పోతా ఉంటారు, అది మీరు ఎందుకు వస్తారు బ్రో? అలా అన్న పిలిచినా పిలిపోయినా మేము వస్తాం, అది అభిమానం. ఈయనైనా సరే ఆయనైనా సరే పిలిచినా పిలిపోయినా మేము వస్తాం. 15 కాదు 25 మంది ఉన్నాం మా ఊరి పిల్లలు, ప్రతి ఒక్క పండగకే వస్తాం. అంటే పండగకి పిలవాల్సిన అవసరం లేదు, ఎక్కడున్నా బెంగళూరు హైదరాబాద్ వస్తాం మేము. నేను బెంగళూరులో ఉంటా, ప్రతి ఒక్కరు బెంగళూరు హైదరాబాద్ లో ఉంటారు, ఎక్కడున్నా జల్లికట్టుకు వస్తాం మేము. అంటే పండగకి వేస్తారు తెలిస్తే చాలు, తెలిస్తే చాలా అవసరం లేదు. దీని పర్ఫార్మెన్స్ చూడడానికైనా వస్తాం. కోణం పనిలో మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ఇద్దరు పట్టుకొని వచ్చాడు ఈయన్న వీళ్ళన్న, భయంకరం పర్ఫార్మెన్స్, మామూలుగా లేదు, రప్పే. ఆ రోజు మాత్రం ఇంకా ఏ పండగైనా అలానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో.